రైట్. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, పద్మ కాకినాడ నుంచి. పద్మ గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నమస్తే అండి. నమస్తే అండి. అంటే నిన్నటి నుంచి నేను చూస్తున్నాను. హలో, చెప్పండి. నా అనుమానం అయితే పర్టికులర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ అనే నాకు అనిపిస్తుందండి. నిన్నటి నుంచి వాళ్ళ మదర్ మాట్లాడిన విధానాన్ని బట్టి అయితే నాకు అలాగే అనిపిస్తుంది. చెప్పండి. అక్కడ మాట్లాడిన ఒక్క విషయం కూడా బాధపడే విషయం కన్నా కూడా ప్రాపర్టీ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాపర్టీ మా అబ్బాయి పేరుని పెడితే మాకు కలిసి వస్తుంది, అందు గురించి మా అబ్బాయి ఇక్కడ అది కాదు విషయం. ఇప్పుడు అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారన్న విషయం పక్కనకి వెళ్ళిపోయి ప్రాపర్టీ ఎప్పుడు ముందా ఆ ప్రాపర్టీ కోసం మాట్లాడడానికి ఏంటి పెరిగింది అనేది కాదు కదా విషయం, అది కాదు కదా. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అనమాట. విషయం అంతా వీళ్ళిద్దరి దగ్గరనే ఉంది, వీళ్ళని పట్టుకుంటేనే విషయం బయటకు వస్తుంది. నా ఒపీనియన్ అయితే అది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం అయితే మాత్రం ఇంతకంటే నుంచి నాకు నిన్న మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎంత ఆలోచించినా కూడా ఇంకో థాట్ అయితే రావడం లేదు. పాప మా భర్త చాలా బాధపడుతున్నాడు. ఆయన వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా కొత్తగా ఆలోచించి మాట్లాడేది ఏం లేదు. విషయం అంతా వీళ్ళ మదర్, ఇతను ఎవరైతే బ్రదర్ ఉన్నారో ఆయన. అదండి నా ఒపీనియన్. రైట్. పద్మ గారు, మీరైతే ఖచ్చితంగా ప్రాపర్టీస్ గురించే, ఇంత పెద్ద ఇన్సిడెంట్, 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన ఈ ఇన్సిడెంట్, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎలా జరిగింది, నా పిల్లల్ని ఎన్ని గంటలకు నా భార్య తీసుకెళ్ళింది, లేకపోతే నా 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 చెల్లి ఎన్ని గంటలకు స్టేషన్కి వెళ్ళింది, ఎక్కడిక్కడికి వెళ్ళింది, లాస్ట్ ఎవరితో ఫోన్ మాట్లాడింది, ఎలా జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు రేస్ చేయట్లేదు ఫ్యామిలీ మెంబర్స్? ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నా పేరు మీద ఉంది, తన పేరు మీద ఉంది, ట్యాక్సుల కోసం ఇలా చేసాం అలా చేసాం, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ని ఎందుకు మీడియా ముందు కానీ ఇంకెక్కడైనా ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఇటు పద్మ గారు హైదరాబాద్ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తం మీద వ్యాలిడ్ పాయింట్స్ అనుకోవచ్చు ఒక రకంగా. నిజంగా మరి అలాంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇటు తల్లి కానీ ఇటు అన్న కానీ? సరే, తల్లి మహిళలు అనుకుందాం, ఇంట్లో ఉండే వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. సో ఇటు అన్న కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ మాట్లాడట్లేదు? ఒకసారి మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, వైజాగ్ నుంచి జగదీష్. జగదీష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది మొత్తం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? చెప్పండి. ఏమనిపిస్తుంది అంటే భయం వేస్తుంది సార్. ఏ రకమైన భయం వేస్తుందంటే మన సమాజం ఎడిపోతుందని ఒక రకమైన భయపడుతున్నాం సార్. ఇది పక్కాగా ఎవరు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది పోలీసులు నిర్ణయిస్తారు అనుకోండి. నాకు అనిపించింది ఏంటంటే మానవతా విలువలు మంట కలిసిపోయాయి. ఈ మనీ వేటలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈరోజు కుటుంబం అంటే ఎవరు సార్? తల్లి, తండ్రి, పిల్లలు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు. ఈ తల్లి, తండ్రి, పిల్లల మధ్యలో ఒకే చోట ఉండుంటే, నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లే, వాళ్ళందరూ ఒకే చోట ఉండుంటే అటువంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ఒకవేళ దూరంగా ఉండవలసి వచ్చినా కానీ ఇప్పుడు ఎవరైతే విజయరెడ్డి గారు ఉన్నారో వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళకి సపోర్ట్ గా ఉండుంటే కుటుంబ సభ్యులు ఈ పరిస్థితి రాస్తారు. 100% వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నిజాలు పోలీసులు అలాగా తెలుస్తారు సార్. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ ని మనం రిఫరెన్స్ కింద తీసుకోవాలి సార్ భవిష్యత్తులో. మరి మిగిలిన రాష్ట్రాల సంగతి నాకు తెలియదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మానవతా విలువలు మంట కలిసిపోయాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని ఎక్కడితో మీరు వదలకూడదు. నిజాలు తేల్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ మానవత్వం అనే పదాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్ జగదీష్ గారు, మీరు అన్న మాటలు నేను కూడా అందరినీ ఆలోచించేలా చేసే. ఒక్కసారి సమాజం ఎటుపోతుంది, మానవ విలువలు ఎటుపోతున్నాయి, అందరికీ డబ్బులే ముఖ్యమైపోయా, ఇటు హ్యూమన్ రిలేషన్స్, బాండేజెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా? ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు మొదటగా షాకింగ్ వేవ్స్ తగులుతాయి. మనం ఒక్కసారిగా ఒక సిస్టమ్ని, ఫ్యామిలీ అనే ఒక సిస్టమ్ని బిలీవ్ చేస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. అలాంటి సిస్టమ్ మీద ఒక్కసారి క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి. ఏంటి ఇంతగా ఏ రీజన్ వల్ల ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అలాంటి రీజన్స్ ఏమున్నాయి సొసైటీలో అంటూ మొత్తానికైతే ఇటు జగదీష్ గారు కూడా అదే పాయింట్ చెప్పుకొచ్చారు. అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, నాగమణి గారు. నాగమణి గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగమణి గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? హలో హలో, చెప్పండి నాగమణి గారు, వినిపిస్తుంది. తనతో వాళ్ళు ముగ్గురు నచ్చిపోయారు కదా, పాప హ్యాండ్ వెనకాల పెట్టుకొని ఉంది కదండి. హలో హలో నాగమణి గారు, వినిపిస్తుందా? చెప్పండి. అయితే పాప ఏదో హెల్ప్ అడిగినట్టుగా అనిపిస్తుందండి.
సిగ్నల్ ఇస్తుంది, తను కూడా ఊరికే సీసీ కెమెరాకి చూస్తుంది. వాళ్ళ వెనకాల ఎవరో బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనిపిస్తుందండి. హలో 52 నిమిషాలు అయింది. చెప్పండి నామగారి గారు, వినిపిస్తుంది. అయితే అదే చెప్తున్నా అండి, పాప కూడా ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళని ఎవరో బాగా పక్క నుండి బెదిరించినట్టుగా. బాబు కూడా జేబులో చేయి పెట్టుకొని ఉన్నారు. తను సీసీ కెమెరాకి వెళ్ళి చూస్తున్నారు. ఇంటిస్తున్నట్టుగానే తెలుస్తుందండి. వాళ్ళకి ఏదో వెనకాల నుంచి ఎవరో బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరో ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీరు అంటున్నారు. అంటే ఈ ఆస్తికి సంబంధించిన విషయం ఏమైనా అయి ఉండొచ్చా, లేకపోతే ఇటు అన్న ప్రమేయం కానీ? వాళ్ళ 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 అన్నయ్య తరపు నుంచి, వాళ్ళ భర్త తరపు నుంచి ఖచ్చితంగా వాళ్ళలోనే ఉన్నారండి. రైట్. ఓకే నాగమణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ అండ్ మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇటు చిరంజీవి గారు అలాగే సురేందర్ గారు, మీరు గనక ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది ఏవైతే డౌట్స్ని వ్యక్తపరుస్తున్నారో, మీరు ఎందుకు వాటి గురించి మాట్లాడట్లేదు, ఎందుకు ఆస్తుల గురించి, ఎవరి పేరు మీద ఉంది, ట్యాక్సుల కోసం ఇది చేశాము అది చేశాము, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు, ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, జరిగిన సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న మాటలు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు? ఇవే క్వశ్చన్స్ ప్రస్తుతానికి ఇటు ఆర్టీవీకి కాల్ చేసిన కాలర్స్, ఇటు స్వాతి గారు కానీ, ఇటు స్వప్న గారు కానీ, ఇటు గౌతమ్ కానీ, ఇటు సత్యప్రకాష్, అంజలి, శ్రీదేవి, అలాగే చంద్రకళ గారు, ఝాన్సీ గారు, సౌందర్య గారు, జగదీష్, పద్మ, అలాగే నాగమణి, ఇప్పటిదాకా కాల్ చేసిన కాలర్స్ అందరు కూడా ఆల్మోస్ట్ ఇదే లైన్లో డౌట్స్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మీరు గనక ఇది చూస్తే కనుక మీరు ఆర్టీవీకి కాల్ చేసి మీ అభిప్రాయాలను మీరు వ్యక్తపరచవచ్చు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, సంధ్య, హైదరాబాద్ నుంచి. సంధ్య గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్య గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చూసిన తర్వాత, ఇవాళ దొరికిన ఎవిడెన్సెస్, ఇటు కొడుకు కుడి చేతి మీద పేరు, ఫోన్ నెంబర్ రాయడం, అలాగే కార్లో ఫోన్ని పెట్టడం, ఈ విషయాలని, ఈ సంఘటనల్ని ఎలా చూడాలి? అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏమీ లేదు మా మధ్యలో, మేమంతా బాగానే ఉన్నాము అని చెప్పి అంటున్నారు కదా. సో పిల్లలు కాలేజ్లో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదండి. అవునండి. పాప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? జనరల్గా మా అమ్మమ్మ ఇలా, మా మామయ్య ఇలా ఉంటారు మాతో, మా అమ్మ ఇలా, మా నాన్న ఇలా అని చెప్పి కామన్గా మాట్లాడుకుంటుంటారు కదా. రైట్. సో అలా ఫ్రెండ్స్తో ఏమైనా అడిగితే ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు బయటకు రావట్లేదు కదండి, మా మధ్య ఏం లేదు, మా మధ్య ఏం లేదు అని అంటున్నారు. అయితే సంధ్య గారు, ఇటు ఇంటి దగ్గర ఉండే వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఇటు వాళ్ళ మామయ్య, ఇటు చిరంజీవి పిల్లల్ని కొట్టేవాడు, మామయ్య అంటే పిల్లలకి భయం, ఈవెన్ చెల్లికి, ఇటు చెల్లి విజయారెడ్డికి కూడా చాలా భయం అంటూ కూడా స్థానికులు, కొంతమంది రిలేటివ్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓకే, మరి ఇంకేంటి, వాళ్ళ మీద డౌట్ రావాలి కదండి పోలీసు వాళ్ళకి. అంటే పోలీసులు ఏమంటున్నారు, పోలీసులు మా దగ్గర ఎవిడెన్స్ లేదు, ఇట్లా వర్బల్గా ఉన్న విషయాలని మేము పరిగణలోకి తీసుకోలేము కదా, మాకు ఎవిడెన్స్ కావాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి మరి ఆ ఫోన్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, కాల్స్లో కానీ ఇంకేదైనా అలాంటి ఇన్ఫర్మేషన్ వల్లనే ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, దీనిపైన ఎలా వాళ్ళు ఎలాంటి రిపోర్ట్, రేపు కానీ వాళ్ళ కానీ ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద సంజయ్ గారు, ఇటు మీరైతే వాళ్ళ బ్రదర్ అనే అనుకుంటున్నారా? మేబీ అవ్వచ్చు, తెలియదు కదండి. అవునండి. ఇప్పుడు పిల్లలు ఏది ఉన్నా కానీ మంచి చెడు ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకుంటారు కదా. సో అలా ఎప్పుడైనా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు కానీ, హాలిడేస్కి వెళ్ళి వచ్చినాక కానీ కబుర్లు చెప్పుకున్నప్పుడు ఎవరి గురించి అయినా చెప్పుకుంటారా? అలా కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఓకే, సో పిల్లల క్లోజ్ ఫ్రెండ్స్ని కొంత వాళ్ళని కూడా అడిగి ఆరా తీస్తే ఇటు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అని మీ అభిప్రాయం, అంతేనా? రైట్ సంధ్య గారు, థ్యాంక్స్ ఆర్టీవీకి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు చంద్రశేఖర్, అల్లూరి డిస్ట్రిక్ట్ నుంచి, అల్లూరి నుంచి. ఒకసారి చంద్రశేఖర్ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చూసిన తర్వాత? కావాలనే ఎవిడెన్స్ కోసమే ఫోన్ని కార్లో పెట్టారా? ఇటు సీసీ కెమెరాలను చూసుకుంటూ వెళ్ళడం, ఆ కార్ కీస్ కావచ్చు, కొడుకు కుడి చేతి మీద ఆ ఫోన్ నెంబర్ రాయడం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇది ఈవిడ్ని డబ్బు కోసం బాగా ఎవరో ఇబ్బంది పెట్టారండి, డబ్బు కోసం, మెయిన్ ఫైనాన్షియల్ మ్యాటర్ ఇది. ఓకే. ఎందుకంటే ఇంత కమిట్మెంట్ అయ్యే ముందు ఒకటి లవ్ అఫైర్ ఫెయిల్యూర్ అవ్వటం,
రెండు ఇంట్లో వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం, లేకపోతే హెల్త్ ఇష్యూ అవటం, ఇలాంటి సిచ్యుయేషన్లోనే ఇంత సీరియస్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఈవిడ బతుకుతుంటే ఈ ఇంట్లో వాళ్ళ నుంచో ఎక్కడి నుంచో ఈవిడికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. అంటే బాగా డిప్రెషన్కి లోనయ్యారు. అది సార్. డిప్రెషన్లో చేసిన విషయం అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్ డిస్కషన్? ఆర్గ్యుమెంట్ ఏం కాదు, కోపంలో అంటే ఆమె మన్నా ఆమె జీవిస్తున్నారు, ఏదో పిల్లల్ని పోషించుకొని ఏదో చేస్తున్నారు. కాకపోతే ఆవిడని డబ్బుల పరంగా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవని ఎవరు, అది ఏంటన్నది ట్రేస్ అవుట్ చేయాలి సార్. ఇది చాలా బాధాకరం. నేను వాచ్ చేస్తున్నాను సార్ ఆర్టీవీ అన్నీ కూడాను. కాకపోతే ఇది ఎవరో పైనుంచి తోసినట్టు అవి ఇవి పెడుతున్నారు కదా, అదంతా కరెక్ట్ కాదు సార్. ఇది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెట్టిన విషయం అండి. అది ట్రేస్ అవుట్ చేస్తే మనకు బయటకు వస్తుంది. రైట్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. చంద్రశేఖర్ గారు అయితే ఖచ్చితంగా ఎవరో డబ్బుల కోసమే ఇలా ఇబ్బంది పెట్టారు, అందుకే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకొని ఉంటుంది, ఖచ్చితంగా ప్రెషరైజ్ చేశారు. అది ఇంట్లోనా బయట నుంచా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే డబ్బుల విషయం అంటూ ఇటు చంద్రశేఖర్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక, చనిపోతే డబ్బులు వస్తాయి కదా ఇన్సూరెన్స్వి, అవి అడిగి ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు అంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆస్తుల గురించి చర్చ ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఇటు ప్రాపర్టీస్ గురించి, ఇటు అన్న తల్లి వీళ్ళందరూ మాట్లాడడం, అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అలా ఆ సర్కమ్స్టెన్సెస్ గురించి, ఆ సిచ్యువేషన్స్ గురించి, ఆమెని ప్రొవోక్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటి, లేకపోతే ఆమెను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులు ఎవరు అంటూ ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఇలాంటి కామెంట్స్ వస్తున్నట్టు అర్థమవుతుంది. రైట్, మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు విశాఖపట్నం నుంచి సుమ గారు. ఒకసారి ఇటు సుమ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు డబ్బుల గురించి అని కొంతమంది అంటున్నారు, చెప్పండి. యాక్చువల్లీ ఆమెకి ఫినాన్షియల్ ఇష్యూ కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఎంత మనం వాళ్ళకి ఇన్కమ్ వచ్చినా దానికి మించే ఉంటుంది మన ఖర్చులు. సో మేబీ ఆమెకి ప్రెజర్స్ ఎక్కువైనాయి ఇటు అప్పుల వాళ్ళ నుంచి కానీ, లేదంటే అవి క్లియర్ చేయడానికి మేబీ వాళ్ళ బ్రదర్ని వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఆమెకి ఫినాన్షియల్ ఇష్యూ అయితే ఉంది. ఒకవేళ బ్లాక్ మెయిలింగ్ అది అంటే మాత్రం కన్ఫామ్ గా ఏ చిన్న క్లూ అయినా ఆమె వదిలేసి వెళ్ళేది. ఓకే, అంటే సో మేబీ ఆమె రీసెంట్ గా యాక్టివిటీస్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి చెక్ చేస్తే మేబీ బయటపడచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇన్కమ్ ప్రాబ్లం ఉంది, అండ్ పొద్దున్న ఆమె లేకపోతే పిల్లలు రోడ్డున పడతారనే ఉద్దేశంతో వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోయారని అనిపిస్తుంది. ఓకే, సో మేబీ దీని గురించి వాళ్ళ బ్రదర్ తో డిస్కస్ చేశారో లేదో తెలియదు. మోస్ట్లీ ఒకళ్ళు డిస్కస్ చేసినా ఆయన అగ్రిబుల్ కాకపోవచ్చు. సో 90% ఆమె ఇన్కమ్ ప్రాబ్లం ఉంది, అండ్ బ్యాక్ అండ్ ఏవైనా చిన్న చిన్న అప్పులు ఆమెను ఎక్కువ ప్రెజర్ చేస్తాయని కనిపిస్తుంది. ఓకే సుమ గారు, అయితే లాస్ట్ రోజు ఇటు ఒక గంట ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడారంట. ఎవరితో మాట్లాడారు అనే డీటెయిల్స్ క్లియర్గా లేవు. ఆమె మేబీ క్లియరెన్స్ కోసం అంటే ఈ అప్పులు తీసుకోవడానికి ఆమె ఏమైనా బ్యాక్ అండ్ ఆమెకున్న ప్రాపర్టీస్ అవి క్లియర్ చేయాలని చూసారేమో, వర్కౌట్ అవ్వలేదేమో, అది కూడా చూసుకోవచ్చు. ఓకే సుమ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. సుమ గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒక్కసారి తీసి చూస్తే ఎటు ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాన్ని బేస్ చేసుకొని మరి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు సుమ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు సతీష్ హైదరాబాద్ నుంచి. ఒకసారి సతీష్ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఇవాళ దొరికిన ఎవిడెన్స్ అన్ని? ఆవిడకి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది ఓకే, కానీ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళకి చెప్పుండొచ్చు, ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు కదా. ఆయనకు కూడా చెప్పకుండా ఆవిడ అంత డిసిషన్ తీసుకున్న కారణం. సో ఆయన సైడ్ కూడా ఒకసారి ఆలోచించాలి సార్. ఓకే, ఒక హస్బెండ్కి చెప్పకుండా ఎంత డిసిషన్ తీసుకుంటారండి? ఇద్దరు పిల్లలు, అంత వయసు పిల్లలు వచ్చాక హస్బెండ్కి చెప్పకుండా ఎంత డిసిషన్ తీసుకుంటారని అనుకోను. సో అందరు బ్రదర్ అంటున్నారు, నేను కూడా అవ్వచ్చు, కానీ ఆయనకు కూడా చెప్పకుండా ఇంత డిసిషన్ తీసుకున్నారంటే సో ఆయన సైడ్ కూడా ఒకసారి ఆలోచించాలి.
సో ఆయనకు కూడా డిస్కస్ చేయకుండా చేయాలి ఖచ్చితంగా. ఆయన చేయకుండా అంత కాదు సార్. 17 ఏళ్ళ వయసు పిల్లలు వచ్చారంటే హస్బెండ్కి చెప్పకుండా చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. సతీష్ గారు థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఇటు సతీష్ గారు చెప్పే పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ డెసిషన్సో ఫైనాన్షియల్ స్ట్రెస్సో అయితే హస్బెండ్తో కూడా డిస్కస్ చేసి ఉండాలి కదా, డిస్కస్ చేయకుండా ఎలా చేస్తారు? అసలు ఫైనాన్షియల్ కాదు అంటూ ఇటు సురేందర్ అలాగే తల్లి, అంటే ఇటు సురేందర్ వాళ్ళ తల్లి అంటే ఇటు అత్త మామ ముగ్గురు మాకు ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు అని గతంలో మన ఆర్టీవీతో మాట్లాడి చెప్పారు. వాళ్ళు అసలు ఫైనాన్షియల్గా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు, అసలు మనీ ప్రాబ్లమ్సే లేవని చెప్పారు. కానీ మన కాలర్స్ మాత్రం చాలామంది ఇటు ఖచ్చితంగా డబ్బు ఇన్వాల్వ్ అయింది, అంటే ఫైనాన్షియల్గా ఇష్యూస్ లేకపోవచ్చు, అంటే ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఆస్తికి సంబంధించిన గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కాలర్స్ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు స్వాతి గారు కాల్ చేశారు, స్వప్న గారు, అలాగే గౌతమ్, సత్యప్రకాష్, అంజలి, శ్రీదేవి ఎక్కువ శాతం మనకు కాల్ చేసిన కాలర్స్ ఇటు చంద్రకళ, ఝాన్సీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఆస్తికి సంబంధించిన వివాదం అయి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు మనతో పాటు అభిప్రాయాన్ని పంచుకోవడానికి మరొక కాలర్ ఇటు వాణి గారు ఉన్నారు విజయవాడ నుంచి. ఇటు వాణి గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాణి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్? నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అండి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే మెయిన్ రీజన్ అయి ఉంటది. ఆవిడ ఏంటంటే పాప మొన్న ఎగ్జామ్ రాసింది కదా, ఐఐటి ఏదో ఎగ్జామ్ రాసింది పాప. అవునండి. ఆ ఎగ్జామ్ కి సంబంధించి కొంచెం ఒక 10 lakhs అబోవ్నే ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉందండి. పిల్లలిద్దరు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోతే కొంచెం ఎక్కువ అమౌంట్ తో వాళ్ళకి సీట్లు కొనటం కానీ ఏదన్నా జరగాలి. సో ఇది జరిగిన తర్వాతే వాళ్ళ అన్నగారితో ఏమన్నా డిస్కషన్ అయ్యి ఉంటదండి. ఇప్పుడు ఈవిడ డబ్బులు కానీ వాళ్ళ హస్బెండ్ శాలరీ కానీ వీళ్ళిద్దరు శాలరీ కూడా వాళ్ళ అన్నయ్య గారికే ఇచ్చి ఆయన బిజినెస్ కదా కంబైన్ గా వీళ్ళు బిజినెస్ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు, రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా. అవునండి. అలా జరిగినప్పుడు ఆ డిస్కషన్స్ ప్రాపర్టీలు ఏమి సేల్ చేయడం, వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడేటప్పుడు ఎక్కువ ప్రాపర్టీస్ గురించే మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మగారికి కూతురు మీద కానీ మనవరాల మీద కానీ నాకు ప్రేమ అయితే కనపడలేదండి. ఓకే. సో కొంతమంది ఉన్నా కూడా ఎమోషనల్ గా ఆవిడకి ఎవ్వరూ ఆవిడకి ప్రేమ అనేది ఇవ్వలేదు. ఓకే. బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ చనిపోయే విషయం పక్కన పెడతానండి, చేతికి వచ్చిన ముక్కు పచ్చలారని పిల్లల్ని ముక్కలు చేసి వెళ్ళిపోయింది చూసారా? పిల్లల వీడియోస్ చూస్తుంటే అండి కడుపు తరుక్కుపోతుందండి, నిద్ర పట్టట్లేదు పిల్లలు. ఎట్లా అండి ప్రపంచం దేవుణ్ణి. మేడం బాధపడకండి, మీరు ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును ఛేదిస్తారు. ఆవిడ సంగతి పక్కన పెట్టండి, ఆ పిల్లలు చంపేస్తుందండి, తల్లే చంపేస్తుంది పిల్లల్ని. శిక్ష అనేది కారకులు ఎవరైనా కూడా శిక్ష అనేది పడాలండి. ఖచ్చితంగా పోలీసులు అదే అటు భర్తని అసలు అర్థం కావట్లేదండి, అటు భర్తని డౌట్ చేయాలా, ఇటు ఈవిడైతే అత్తగారి వైపు నుంచి కాకుండా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఫ్యామిలీతోనే ఈవిడ ఎక్కువ నమ్మింది, వాళ్ళనే నమ్మింది, వాళ్ళతోనే అటాచ్మెంట్ ఉంది వీళ్ళకి. రైట్. అవునండి వాణి గారు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అండ్ ఈమె చిన్న వయసులోనే ఈమెకు పెళ్ళైందండి, ఇప్పుడు 38 సంవత్సరాలకే. ఆవిడ మైండ్ బాగాలేదు, ఆవిడ లైఫ్ హ్యాపీగా లేకపోవచ్చు, ఆవిడ సగం లైఫ్ అయిపోయింది ఆవిడది. పిల్లలకి ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుందండి, వాళ్ళకి ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ హాస్టల్లో వాళ్ళు ఉంటున్నారు కదా. అవునండి. వాళ్ళని ఎందుకండి చంపటం? రైట్. ఖచ్చితంగా జరిగిన ఇన్సిడెంట్ దారుణమైన విషయం ఏంటంటే అండి, ఆ పిల్లల్ని ఆ విజువల్స్ చూస్తుంటే ఎంతమంది కంటనీరు ఎంతమంది బాధపడుతున్నారు అండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ మాకు దేశం విషయం అయితే తెలియదు కానీ శిక్ష అనేది అయితే పడాలండి. వాళ్ళ చావులకి గల కారకులకి అయితే శిక్ష పడాలి. అసలు ఎవరిలోనూ బాధ కనిపించట్లేదండి, వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ మదర్లో అయితే అసలు కనిపించట్లా. వాళ్ళ మదరు నిజంగా ఆవిడ ప్రేమించినట్లయితే ఆవిడ ఈ రోజు చనిపోయేది కాదండి. రైట్. అంత ప్రేమ ఉండుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకపోయి ఉండొచ్చు. ఎవరైనా కూడా మన కోసం మనం బతకాలండి,
భర్త కోసం బతకూడదు, పిల్లల కోసం కాదు, మన లైఫ్ మనం లీడ్ చేయాలి. దేవుడి కోసం బతకండి. దేవుడు ఒక్కడే మనకి ప్యూర్ లవ్ ఇచ్చేది, మనం కూడా ఆయనకే ఇవ్వాల్సింది. మనం వచ్చాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళాలే. కానీ ఇలాంటి దారుణమైన నిర్ణయం అండి 4 రోజుల నుంచి నేనైతే ఏడవని రోజు లేదండి. వాణి గారు, మీరు బాధపడకండి. ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తారు. ఆ ఫోన్లోనే దానికి సంబంధించిన మిస్టరీ, ఆ ట్విస్ట్లు, ఆ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇటు ఆస్తుల గురించి కావచ్చు, ఇటు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ తీసినా కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లావాదేవీలు ఏం జరిగాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు డెసిషన్ తీసుకోబోతారు. ఖచ్చితంగా మీరైతే బాధపడకండి. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు స్వాతి గారు విజయవాడ నుంచి. స్వప్న గారు చెప్పండి. మళ్ళీ కాల్ చేసినట్టున్నారు స్వప్న గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? రైట్, స్వప్న గారు మరొకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఇటు ఎక్కువ శాతం అనుమానాలు ఆస్తికి సంబంధించిన విషయాలే అయి ఉంటాయి అంటూ చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇటు ఫోన్ అయితే చాలా కీలకంగా మారింది. ఫోన్ ఆ కార్లో ఎందుకు ప్లేస్ చేశారు, అలాగే ఆ కార్ కీస్ని కొడుకు పాకెట్లోనే అలానే తీసుకెళ్ళాడు. మనం నిన్న మొన్న చూసిన విజువల్స్లో చూసాం, కొడుకు ఇటు తల్లితో పాటు నడుస్తున్న సమయంలో ఎడమ చేతిలో ఉన్న ఆ కార్ కీస్ని కాస్త కుడి చేతిలోకి తీసుకున్నాడు. ఆ కీస్తో కూడా చాలా క్యాజువల్గా, అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా మరి అలాంటి డెసిషన్ తీసుకున్నారు ముగ్గురు అన్న బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కనిపించలేదు. చాలా క్యాజువల్గా ఎలా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వ్యక్తులందరూ, ప్రజలందరూ ఎలా ఉంటారో అలాంటి బాడీ లాంగ్వేజే కనిపించింది. కానీ మదర్కి మాత్రం, అంటే విజయారెడ్డికి మాత్రం చాలా క్లారిటీ ఉంది. చాలా క్లియర్గా ఆయన ఆ డెసిషన్ ముందే తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఫోన్ ప్లేస్ చేయడం, కొడుకు చేతి మీద ఫోన్ నంబర్ రాయడం, అలాగే ఆ కార్ కీస్ పాకెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళడం, సీసీటీవీలను చూస్తూ ఉండడం, ఇవన్నీ జరగడం, డెసిషన్ తీసుకుంది. కానీ అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనవరి 28న సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే 28నే ఇటు కూతురు చేతన అని విజయరెడ్డి దగ్గరుండి హాస్టల్కి తీసుకెళ్ళి ఎగ్జామ్కి తీసుకొచ్చింది, ఎగ్జామ్ రాయించింది. తర్వాత పొద్దున్నే వెళ్ళే ముందు అదే కారు, ఆ ఫోటోలో కనిపించే కారునే ఉదయం ఇటు చేతన కూతురు అలాగే తల్లి విజయరెడ్డి ఇద్దరు కార్ని వాష్ చేస్తారు, ఇద్దరు కలిసి కార్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత హాస్టల్లో కూతుర్ని దింపడానికి, హాస్టల్లో మరి కొన్ని రోజులు పిల్లలకి స్నాక్స్ కావాలి అంటూ వెళ్ళి స్నాక్స్ కూడా కొనుక్కొని వచ్చి కూతుర్ని తీసుకొని 28న జనవరి 28న తీసుకెళ్ళి కూతుర్ని హాస్టల్లో దింపింది. 28న 29న ఏం జరిగింది? 30 రోజు ఈ సంఘటన జరిగింది. 30 రోజు రాత్రి అనొచ్చు, లేకపోతే 31 తెల్లవారుజామున అనొచ్చు. సో 20న కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే కూతుర్ని హాస్టల్కి పంపించే అసలు అవకాశమే లేదు కదా, పంపించాల్సిన అవసరమే లేదు కదా. కానీ 28న హాస్టల్కి పంపించింది. 29న ఎవరితో ఫోన్లు మాట్లాడింది? జనవరి 30న మనం చూస్తే కనుక జనవరి 30న ఇటు గంట సేపు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎవరు ఆ పర్సన్? ఇటు చేతి మీద, కొడుకు చేతి మీద తన ఫోన్ నంబరే ఎందుకు రాసింది? అసలు ఫోన్ నంబర్ రాయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ నంబర్ ఎవరి నంబర్ అయినా రాసి ఉండొచ్చు కదా, తన నంబరే ఎందుకు రాసింది? తన ఫోన్ మళ్ళీ జాగ్రత్తగా కారులోనే పెట్టారు, ఆ ఫోన్ తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అంటే ఎవరితో మాట్లాడే ఉద్దేశం లేదు. దాని తర్వాత ఆ లాస్ట్ కాలే ఇంపార్టెంట్ కాల్. ఆ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? ఎందుకంటే దాని తర్వాత అసలు మాట్లాడే ఉద్దేశం లేదు కాబట్టి ఫోన్ కార్లో పెట్టేసింది. అలాగే అదొక ఎవిడెన్స్ లాగా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టిందా? ఇంకో పక్కన సీసీటీవీ ఎక్కడ చూసినా తను ఆ కెమెరాస్ని చూసుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ కెమెరా ఉందా, విజువల్ రికార్డ్ అవుతుందా, మమ్మల్ని రికార్డ్ చేస్తున్నారా, మేము కనిపిస్తున్నామా అని ఒక లుక్ కెమెరాకి, స్ట్రైట్ టు ద కెమెరా ఒకసారి అలా చూసి వెళ్తుంది. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఆల్మోస్ట్ 6 రోజులు గడిచాయి ఇప్పటిదాకా. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. చాలామంది నిద్రలేని రాత్రులు బాధపడుతున్నారు. ఇటు వాణి గారు ఫోన్ చేశారు విజయవాడ నుంచి, చాలా బాధపడుతున్నాను, 4 రోజుల నుంచి ఏడుస్తున్నాను అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళలని, ముఖ్యంగా మహిళలని షాక్ చేసింది, షేక్ చేసిందని చెప్పొచ్చు. వాళ్ళ మైండ్స్ని ఒక్కసారిగా ఇటు డిస్టర్బ్ చేసేసింది. ఆలోచిస్తేనే భయం వేస్తుంది, బాధేస్తుంది అంటూ చాలామంది మనకి కాల్ చేసిన మహిళలు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద కొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అమ్మ అన్న ప్లాన్ అంటూ ఇటు విజయ వ్లాగ్స్ కామెంట్ చేశారు. అలాగే విజయ గారి బ్రదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నాకు డౌట్ వాళ్ళ భర్తనే అంటూ మరొకరు ఇటు మహిపాల్ కామెంట్ చేశారు. అలాగే మనం చూస్తే కనుక
ఇటు వాణి గారు కరెక్ట్ చెప్పారు అంటున్నారు. వాణి గారిని సపోర్ట్ చేస్తూ ఇటు జైనాబ్ కామెంట్ చేశారు. సో మొత్తానికైతే వాణి గారు చెప్పిన మాటల్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ అన్నని పట్టుకొని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ అన్నని పట్టుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. ఇటు విజయారెడ్డికి సంబంధించిన కొలీగ్స్ని పిలిచారు. ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులను, అంటే ఇటు భర్త సైడు కుటుంబ సభ్యులను పిలిచారు. ఇటు విజయారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులని, అన్న, అలాగే వదిన, అలాగే తల్లి, వీళ్ళని కూడా పిలిచారు. వీళ్ళందరినీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఏమీ తేలక వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించారు. మరి మరింత ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉందా? మొదటగా ఇటు ఫోన్కి సంబంధించి 29 జనవరి 29 కావచ్చు, జనవరి 30 కావచ్చు, విజయారెడ్డి ఈ 2 రోజుల్లోనే తన మనసును మార్చుకుంది. ఈ 2 రోజులు ఇటు తను ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరితో మాట్లాడింది, ఆ లొకేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్, ఆ మెసేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫోన్లోనే పొందుపరిచి ఉన్నాయి. ఆ ఫోన్లో గనక ఈ 2 రోజులకు సంబంధించిన డేటాను తీసినా కూడా మ్యాక్సిమం అక్కడే ఎవరి వల్ల ఏంటి అనేది అట్లీస్ట్ మోటివ్ అన్న తెలిసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని కామెంట్స్ వచ్చాయి, వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సో మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి మనతో పాటు మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. ఇటు భూపేష్ కల్వకుర్తి నుంచి భూపేష్ గారు కాల్ చేశారు. భూపేష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ నమస్కారం సార్. నమస్కారం భూపేష్ గారు, మీరు నిన్న కూడా కాల్ చేసినట్టున్నారు. అవును సార్. చాలా బాధాకరం సార్, మేము చూస్తూ ఉన్నాము, చాలా బాధ కలుగుతుంది, అందుకనే కాల్ చేస్తున్నాం సార్. రైట్ భూపేష్ గారు చెప్పండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో, అంటే సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అనేసి నాకు అభిప్రాయం సార్. నిన్న నుండి చూస్తూ ఉన్నాను ఈ యొక్క న్యూస్ మొత్తము. చెప్పండి. ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బెదురుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దనేసి నేను కోరుతా ఉన్నాను సార్. ఇంకోటి సమాజానికి నేను ఒకటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. సింగిల్ గా ఇలాంటి చాలా మంది ఉన్నారు, సింగిల్ గా ఉండడం వల్ల, అంటే ఒక లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల ఇట్లా చాలా మంది ఉండి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటాను. నిన్న మొన్న మా ప్రాంతంలో ఒక అబ్బాయి ఇవ్వడం ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఇది ఏంటంటే ఒక ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా మీ బాధలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలా, మీ బంధువులకు చెప్పుకోవాలా. ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క దగ్గర బంధువులు కూడా వీళ్ళని గమనిస్తూ వీళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, అంటే ఏం జరిగిందనేది ఒకాబు చేస్తే బాగుంటుంది అనేసి నా యొక్క సందేశం సార్. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకూడదని నిన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏ తల్లి తీసుకోవద్దు తల్లి, దయచేసి మీకు చేతులు జోడించి నేను వేడుకుంటా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని నేను ప్రతి తల్లికి నేను కోరుతా ఉన్నాను సార్. రైట్ భూపేష్ గారు, మంచి మాట చెప్పారు. ఇటు ఎవరైతే మానసికంగా కొంత వేదనకి, కొంత డిప్రెషన్కి కావచ్చు, లోన్లీనెస్కి కావచ్చు, ఎవరైతే లోన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. దయచేసి మీ ఫ్యామిలీస్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా మీ బాధను పంచుకోండి. కొంత బాధను పంచుకొని వాటి బాధను పంచుకుంటేనే మీకు కొంత ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా మీకు జీవితంలో మళ్ళీ ముందుకెళ్లాలన్న ఆలోచనలు వస్తాయి. వాళ్ళు కూడా ఎంతో కొంత మోటివేషన్ ఇస్తారు. కాబట్టి ఎలాంటి సంఘటనలకి ఎవరు పాల్పడొద్దు అంటూ నిన్న కూడా చెప్పుకొచ్చారు ఇటు భూపేష్ గారు. ఇవాళ కూడా సమాజాన్ని ఉద్దేశించి ఇలాంటి సంఘటనలు చూస్తే భయం వేస్తుంది అంటూ కూడా ఇటు మనకు కాల్ చేసిన మహిళలు చాలామంది చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద మనతో పాటు మరొక కాలర్ ఇటు ఆనంద్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మీరు లైవ్ పెట్టడం చాలా మంచిది సార్, ఎందుకంటే పబ్లిక్ అభిప్రాయాలు కొంతవరకు క్లూ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఎందుకంటే సార్ బయటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, అన్నదమ్ములకు చెప్పుకుంటారు. రైట్. కానీ నా డౌట్ మాత్రం ఫ్యామిలీ మీదనే అనిపిస్తుంది సార్. ఫ్యామిలీ మీదనే? అవును సార్. అంటే మనం డైలీ చూస్తున్నాం సార్ ఆర్టీవీ, కొంచెం వాళ్ళంతా చెప్పే అభిప్రాయాలను బట్టి మనం అక్కడ అన్ని నడుస్తున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాం, చూస్తుంటే వాళ్ళ మీద కొంచెం డౌట్ అనిపిస్తుంది సార్. ఓకే, అన్న తల్లి మీదనే డౌట్ పడుతున్నారా? అవును సార్, ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఏడుస్తున్న తల్లి కూడా కొంచెం ఎక్కువ బాధలు, అంత పెద్ద బాధ ఏం కనిపించలేదు సార్ నాకు. రైట్ ఆనంద్, చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ ఆనంద్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఇటు ఎక్కువ అనుమానాలు మాత్రం ఇటు ఆస్తికి సంబంధించి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఆస్తులకు సంబంధించిన విషయాల గురించే ఉంటుంది అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇటు చిరంజీవి రెడ్డి మాట్లాడిన మాటలు,
అలాగే ఇటు తల్లి మాట్లాడిన మాటలు ఆస్తి గురించి. అంటే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా పిల్లల గురించి మాట్లాడతారు, లేకపోతే మనవరాళ్ళ గురించి మాట్లాడతారు, అంతేకాని వీళ్ళు ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. చిరంజీవి గారు, మీరు గనక ఈ వీడియో చూస్తే మీరు ఆర్టీవీకి కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అసలు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరెందుకు ఆ అంశాలను ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఇటు చనిపోవడానికి కారణం ఎవరు, ఏంటి, ఎలా జరిగింది, ఇలాంటి విషయాల గురించి మీరెందుకు మాట్లాడట్లేదు? పోలీసులను ఎందుకు నిలదీయట్లేదు మీరు? ఇంకా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారని. ఒకవేళ మీకు ఎలాంటి సంబంధం లేకపోతే దీని గురించి మీరు ఫైట్ చేయాలి కదా, మీరు ఫైట్ ఎందుకు చేయట్లేదు అంటూ ఇటు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. కొన్ని కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.